హాయ్ అందరికీ. ఈ వీడియో తీసి నేను 1 వీక్ అవుతుంది. ఇప్పుడు పెడుతున్నాను. ఇది ఎప్పుడు తీసానంటే ఇక్కడ సుబ్రహ్మ స్వామి పండగ చేస్తారనమాట. ఇయర్కి ఒకసారి చేస్తారు. ఆడికుట్టికి వస్తుంది కదా, అప్పుడు స్కూల్స్ కూడా హాలిడే ఉంటుంది ఆ రోజు. ఇది మొత్తం ఒక 3 డేస్ చేస్తారు ఇక్కడ. చాలా బాగుంటుంది. ఫుల్ జనాలు అయితే అస్సలు. ఇక్కడ చూసారు కదా లైట్స్. నేనైతే లైట్స్ చూడడానికే వస్తాను ఎక్కువ. ఇవన్నీ చూస్తాం మేమంతే, ఏది ఎక్కమన్నమాట. ఇది ఎక్కుతారా అనుకోద్దండి, ఇది కాదు, జెయింట్ వీల్ అలాంటివి. మా చిన్నప్పుడేమో ఇలాంటివన్నీ ఎక్కువ ఉండేది కాదు, చాలా తక్కువ. అప్పుడు ఎక్కాలనిపించేది కాదు. ఇప్పుడేమో వీళ్ళందరివి చూస్తూ ఉంటే వీళ్ళంతా లక్కీరా అనిపిస్తుంది. ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మాకు పానీపూరి కనపడింది. ఇంకా చూడు లాగిస్తున్నారు ఇద్దరు. నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే అంత ఇష్టం ఉండదు. ఒకటి ట్రై చేసినాను, అంత నచ్చదు పానీపూరి నాకు. ఇక్కడ ఈ అబ్బాయికి ఎంత తెలివి తెలుసా, అందరికీ ఒక్కొక్క పానీపూరి పెట్టి రౌండ్గా పెట్టేసుకున్నాడు అందరు జనాల్ని, వాళ్ళు వెళ్ళకుండా పక్కకి. ఇంకొకసారి పానీపూరి ఇంకా ఒక రౌండ్కి వచ్చేసరికి ఒక 2 నిమిషాలన్నా టైం పడుతుంది, అంతమంది ఉన్నారు. అక్కడ పానీపూరి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పాపం ఇక్కడ బొరుగులు ఉన్నాయి, ఇవి ఫీల్ అవుతాయేమో అనేసి ఇక్కడ కూడా వచ్చాము. మేము ముగ్గురం ఉన్నాము, నేను మా ఆయన మా పాప. ఒకటే తీసుకుంటాం, షేర్ చేసుకుంటాం అన్నమాట అన్నీ. అంటే టేస్ట్ చేయాలి కదా, అందుకు. బాగా చేశారు, టేస్ట్ అయితే బాగుంది. శనగింజలు కూడా కొద్దిగా ఎక్కువగా వేశారు. ఇక్కడ ఖర్జూరం ఉంది, ఇది మాత్రం మాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే అది హెల్తీ ఫుడ్ కదా, అస్సలు నచ్చదు మాకు. అన్ని అన్హెల్తీ ఫుడ్స్ మాత్రమే కళ్ళకు బాగా కనిపిస్తాయి. ఇక్కడ పింగాణి ప్లేట్స్, అలాగే స్టీల్ సామాన్లు అవన్నీ అమ్ముతున్నారు. బాగానే ఉంది, మరీ అంత స్ట్రాంగ్ అయితే లేవు, కొనేవాళ్ళు కొంటారు. ఇవి 100కి ఒక 3 ఏమో, ఏవైనా ఒక 3 ఐటమ్స్ తీసుకోవచ్చు అన్నారు. ఇవి ఎంతనో తెలియదు, నేను అడగలేదు. కానీ చూసేకి బాగుంది కదా అని వీడియో తీశాను అంతే. ఈ పింగాణి ప్లేట్స్ అంటాం కానీ అంత స్ట్రాంగ్ ఏం లేవు, అవి కూడా కొద్దిగా పల్సగానే ఉంది. ఇంకా ఫుడ్ మళ్ళీ కనపడినాయా, బజ్జీలు సమోసాలు. ఇంకా బజ్జీలు తీసుకున్నాము. 10కి ఒక 3 ఏమో ఇచ్చారంతే. నాకు ఆ బజ్జీల కన్నా వాటిపైన కారం వేస్తారు, దానికోసమే నేను తింటాను వీటిని. చాలా బాగుంటుంది. తర్వాత గాజులు కంపల్సరీ తీసుకుంటాను. గాజులు మాత్రం ఏవి కొనకపోయినా అవి తీసుకుంటాను. మామూలుగా షాప్లో కానీ బయట కానీ గాజులు డజన్ ఒక 60 లేదా 50 అలా ఉంటుంది. ఇలాంటి చోట ఏదైనా ఫెస్టివల్ ఉండే చోట బయట పెడితే గాజులు మాత్రం 100. ఇవి కూడా 100, మెటల్ గాజులు కూడా డజను. బాగుంటాయి. నేనైతే మట్టి గాజులు తీసుకున్నాను. ఇక్కడ జెయింట్ వీల్ చూసారా, వీళ్ళంతా జెయింట్ వీల్ తిరుగుతా అంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. అసలు వీళ్ళకి భయం ఉంటుందో లేదో తెలీదు. నన్ను కన్నా పైకి ఎక్కిస్తే అంత అక్కడే ఆగిపోతానేమో నేను, నా గుండె ఆగిపోతుంది, అంత భయం నాకు. వీళ్ళేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఫస్ట్ నా ఎక్కుతాననేసి టికెట్ తీసుకున్నారు. మళ్ళీ కొంచెం భయపడిన తర్వాత నేను ఎక్కను అనేసరికి వాళ్ళ మమ్మీ టికెట్ తీసుకున్నాము, వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకొని ఎక్కాల్సిందని బలవంతంగా ఎక్కిచ్చేసింది. చాలా ఏడుస్తే ఎక్కింది, పాపం అనిపించేసింది. వాళ్ళ మమ్మీ పాపం 100 రూపీస్కి న్యాయం చేసినారనమాట. అప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మా హాస్టల్లో చిన్నప్పుడు మా ఫ్రెండ్ సరిగా తినదు, తను సన్నగా అయిపోతుంది. హాలిడేస్లో ఇంటికి వెళ్తే మాత్రం కొద్దిగా లావ్ అవుతుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అయితే మనం డబ్బులు కడతాము, ప్రతి రూపాయికి తినాలి అనేది, అది గుర్తుకొచ్చింది నాకు. ఇంకా మళ్ళీ ఫుడ్, ఇంకా చెప్పాను కదా, ఇక్కడైతే బోండాలు అయితే సూపర్గా ఉన్నాయి. నాకు బజ్జీల కన్నా ఆ బోండాలు, అందులో వేసే కారం బాగా నచ్చింది. 20 రూపీస్ తీసుకున్నాము, ఒక ప్లేట్ 20కి. ఇంకా ముగ్గురు ఉండాం కదా, తినేసామన్నమాట. అందరూ తిరుగుతారు, కొంటారు, అన్నీ చేస్తారు. మేము ఎక్కువగా తినడానికే వస్తాము. దాని తర్వాత అది కొద్ది కారం ఉందనేసి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇక్కడ కుక్క పిల్లలు కూడా మాకు కూడా కావాలి ఐస్ క్రీమ్ అంటానే. ఈ బొమ్మ కుక్క పిల్లలు నేను జోక్ చేశాను, అవేం నిజం కాదు, కావాలనడానికి. ఇక్కడ చూడండి టాటూ వేయించుకుంటున్నారు. ఎప్పుడైనా సరే పొరపాటు కూడా ఇలాంటి చోట అస్సలు వేయించుకోకూడదు. వాళ్ళు అసలు నీడిల్ మార్చడం లేదు, అదే వేస్తున్నారు. వీళ్ళు కూడా 50 రూపీసే కదా అనేసి వేయించుకుంటున్నారు. నాకు ఒక చిన్న డౌటు, ఇక్కడ నేను ఒక 2-3 మెంబర్స్ చూసినాను వేయించుకోవడం ఇవన్నీ. వాళ్ళు ఎందుకు ఇలాంటి డిజైనే వేయించుకుంటారు? వాళ్ళ మమ్మీదో డాడీదో నేమ్స్ దేవుందో వేయించుకోవచ్చు కదా, అస్సలు వేసుకోరు. ఒక అన్న అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ అంట, టాటూ ఎన్టీఆర్ అని వేయించుకున్నాడు. అదేదో వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు వేయచ్చు కదా, వాళ్ళకి ఎందుకు అనిపిదో. చిన్నప్పుడు అంతగా వాళ్ళ కోసం ఏవేవో చేస్తారు కదా, కష్టపడి చదివించి, ఎందుకు వాళ్ళకి ఆలోచన రాదు? ఎవరి పేరో ఎందుకు వేసుకుంటారో తెలీదు.
అర్థం కారు కొందరు జనాలు, వాళ్ళు చదువుకున్నా కూడా వేస్టే. ఇంకా ఇక్కడ వాచ్లు అలాగే బొమ్మలు చాలా వరకు రేటు కొద్దిగా ఎక్కువే. ఇది ఏదైనా 100 అన్నారు. నాకు అంత వర్త్ అనిపించడం లేదు. ఉండొచ్చు ఒక 50-60, కానీ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కదా, రేట్ ఇలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఇవి జంప్ చేస్తున్నారు వీళ్ళంతా. మా ఆయన అయితే ఏవి ఎక్కలేదు కదా, ఏదైనా ఎక్కండి అంటే ఆయనను అడిగాడు నేను కూడా జంప్ చేయించా అని. వాళ్ళకైతే 50, నీకైతే 500 అని చెప్పినారు. ఇంకా దెబ్బకి వచ్చేస్తున్నాడు బయటికి. ఇంకా ఇది నేను పెళ్ళైన కొత్తలో ఒకసారి ఎక్కాను అనమాట. ముందు ఎప్పుడు ఎక్కలేదు. ఫుల్ వామిటింగ్స్. ఇది ఎక్కిన వెంటనే గట్టిగా అరిచినాను. దెబ్బకి ఆయన ఇంకెప్పుడు ఎక్కద్దని చెప్పి దింపేసినాడు నన్ను. ఇక్కడ ఈ పిల్లలు అయితే హ్యాపీగా ఎక్కేశారు పాపం, బోటింగ్ కదా అనేసి. ఇక్కడ ఈ నీళ్ళు కొద్దిగా స్మెల్ వస్తున్నాయి. అంటే 2 days నుంచి అవే వాటర్ కదా, అందరూ ఆడుకొని దానివల్ల అవి స్ట్రక్ అయిపోయినాయి. వాళ్ళ వల్ల కావడం లేదు. ఎంత బలం ఉపయోగించినా వేస్టే. అన్నిటికని ఇది బెస్ట్ అనిపిస్తుంది. హ్యాపీగా ఒక 20 minutes అనమాట టైము. ఒక 10 members లేదా 8 members అలా పంపిస్తారు. ఇది కూడా 100 రూపీసే. కొద్దిసేపు ఆడుకుంటారు. ఈ ట్రైన్ అయితే మరీ ఘోరం. ఇటువైపు నుంచి అటువైపు కరెక్ట్గా ఒక 2 నిమిషాల రౌండ్ తిరుగుతుంది. ఇది కూడా 100. ఒక 5 rounds అట్లా వేస్తారు, దింపేస్తారు. అదే 100తో మేము తిరుపతికి వెళ్ళి రావచ్చు. కానీ ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, అది వాళ్ళ ఇష్టము. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా, అందరూ అలాగుండరు. ఇంకా బొమ్మలు ఇక్కడ కరెంట్ లేక వాళ్ళు టార్చ్ వేసుకుంటూ అమ్ముకుంటున్నారు. కరెంట్ ఈ వర్షం పడుతుంది కదా, దానివల్ల కరెంట్ వెళ్ళిపోతుంది. మా పాకల్లో అయితే కొద్దిగా వర్షం పడినా చాలు కరెంట్ తీసేస్తారు. ఇంకా లాస్ట్ స్వీట్తో ఎండ్ చేస్తాను ఐస్ క్రీము. ఇది బాగుంటుందని ఇచ్చాడు కానీ చండాలంగా ఉంది. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాము. ఇది పర్లేదు, ఇది బాగుంది. అంటే ఇది కొద్దిగా స్వీట్ ఎక్కువ అనిపిస్తూ ఉంది. బాగుంది, ట్రై చేయొచ్చు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.